నేను అప్పుడప్పుడు వెళ్తుండే చర్చ్ కి, రెగ్యులర్ గా వెళ్ళకపోతుండే. ఇనిషియల్లీ స్టార్టింగ్ బేబీ క్రిస్టియన్ గా ఉన్నాను. ఏం జరిగినా లింగారెడ్డి కలిసి ఇద్దరు కలిసి నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. నాకు కొండ తెలుసు. వాళ్ళు చెప్పారు, నేను అది నీకోసం ప్రార్థన చేసే వాళ్ళకు నువ్వు చర్చ్కి రాకపోతే నువ్వు ఎందుకు రాలేదు. లింగారెడ్డి వచ్చి నా దగ్గర చెప్తుంటాడు, అయినా ఆయన చర్చ్కి రాలేదు, ఆయన సెల్ గ్రూప్ మీటింగ్ రాలేదు, ఆయన అక్కడ లేడు, ఇక్కడ లేడు, వాక్యం చదవట్లేడు, అప్పుడప్పుడు వస్తున్నాడు అని చెప్పంటే ఇద్దరు కలిసి లేదు మనం మీకు ప్రేయర్ చేద్దాం అని చెప్పి నిర్ణయించుకొని వారం రోజులు నా గురించి ప్రార్థన చేశారంట వాళ్ళు. ఆ ప్రార్థన చేసిన వారం అయిపోయిన తర్వాత వచ్చిన ఆదివారం నుంచి అసలు నేను చర్చే మానలేదంట. నేను కూడా గమనించలేదు వాళ్ళు గమనిస్తున్నానా లేదా, నాకు నీ జీవితం ఏ విధంగా ఉంది, నేను చాలా షాక్ అయిపోయాను. హల్లెలూయా. దేవుడు ఆ విధముగా నన్ను క్రైస్తవుని విశ్వాసములోకి, అదే విధంగా రక్షణ నడిపించుకోవడానికి ఒక మార్గాన్ని ముందే ఇద్దరిని ప్రార్థనా పరులను అక్కడ ఏర్పాటు చేశాడు బాంబేలో. హీ ప్రొవైడ్స్. నీ జీవితంలో మార్గము మూసుకుపోయిందని నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో వాగు ఎండిపోయిందని నువ్వు అనుకోవచ్చు, నీ జీవితంలో కాకి ఆహారాన్ని ఇచ్చింది టాటా బై బై చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఇంకొక 100,000 మార్గాలు నీ జీవితంలో ముందుగానే ఏర్పాటు చేశాడు. హోల్డ్ ఆన్, వెయిట్, ఆగు, ఆధారపడు ఆయన మీద, మార్గాల మీద కాదు, కనిపించే వాటి మీద కాదు, నీ యొక్క నేత్రాలకి కనిపించని వాటి మీద విశ్వాసం, అనగా దేవుడి మీద విశ్వాసం చెప్పి పెట్టు అని హీబ్రూ పత్రికలో చాలా స్పష్టంగా ఉంటది. హల్లెలూయా.